ఇది ఆహ్, అంబేద్కర్ గారు 1918లో రిజర్వేషన్లు కావాలని అడిగినప్పటి నుంచి ఇదే ప్రశ్న. అదే పాత సమాధానం, అదే పాత ప్రశ్న. ఎవరైతే రిజర్వేషన్‌లు వద్దని చెప్పి మాట్లాడిర్రో వాళ్ళే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ల కోసం పోరాడి తీసుకున్నారు. సో, రిజర్వేషన్ అనేది రిప్రజెంటేషన్ సార్. అది క్యాస్ట్‌ని కాపాడడం కాదది. సో, మనము ఒక డెమోక్రసీని నిర్మించాలి అని అనుకున్నప్పుడు, ఆ డెమోక్రసీలో ఎవరెవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో, ఆ స్టేక్ హోల్డర్స్‌కి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. రాజ్యాంగ యంత్రాంగంలో, ప్రభుత్వ నిర్వహణలో, ప్రభుత్వం నడపడంలో ప్రతి ఒక్క కమ్యూనిటీ యొక్క రిప్రజెంటేషన్ ఉండాలి. రిప్రజెంటేషనే రిపబ్లిక్ స్టేట్ యొక్క క్యారెక్టర్. రిప్రజెంటేషన్ అన్న భావనని అన్‌ఫార్చునేట్‌లీ రిజర్వేషన్ అన్న మాటకి కుదించడం వల్ల దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ రిప్రజెంటేషన్ ఉండడం మూలంగానే క్యాస్ట్ సిస్టమ్ కంటిన్యూ అవుతుంది అని అనుకుంటున్నారు. అట్లా కాదు. కాస్ట్ సిస్టమ్ ఉండడం మూలంగానే రిప్రజెంటేషన్ పోయింది కాబట్టి, ఆ క్యాస్ట్ సిస్టమ్‌కి ఎవరైతే రిప్రజెంటేషన్ కోల్పోయారో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడమే ఈ సోషల్ జస్టిస్. మీరేమంటున్నారు? రిప్రజెంటేషన్ లేకుండా సోషల్ జస్టిస్ ఇద్దామని అంటున్నారు. లేదా సోషల్ డెమోక్రసీ నిర్మిద్దాం, లేదా సమాజాన్ని నిర్మిద్దాం అని అంటున్నారు. అది సాధ్యం కాదు ఇండియాలో. ఒకటి టెక్నికల్లీ కాన్స్టిట్యూషన్‌లో చాప్టర్ 3లో ఫండమెంటల్ రైట్స్ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా రిజర్వేషన్ ఇచ్చిర్రు. కాన్స్టిట్యూషన్‌లో ఆర్టికల్ 13 ప్రకారంగా ఫండమెంటల్ రైట్స్‌ని కుదించే అధికారం రాజ్యానికి లేదు. ఎంతకాలం ఇది? 10 ఏళ్లే కదా! నో. కాన్స్టిట్యూషన్‌లో ఎక్కడ 10 ఏళ్ళు అన్న లిమిటేషను ఫండమెంటల్ రైట్స్‌కి పెట్టలేదు. 10 సంవత్సరాలే మీకు చదువుకునే అవకాశం ఇస్తాం. 10 సంవత్సరాలే మీరు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇస్తాం. 10 సంవత్సరాలే మీరు ప్రపంచంలో ఎక్కడికైనా, దేశంలో ఎక్కడికైనా తిరిగే అవకాశం ఇస్తాం అని లిమిటేషన్ పెడితే అయి ఫండమెంటల్ రైట్స్ కావు. ఫండమెంటల్ రైట్స్ షల్ నాట్ బి రెడ్యూస్డ్ ఆర్ లిమిటెడ్ టు సర్టెన్ పీరియడ్. ఏ కండిషన్ వలనైనా సరే ఉండడానికి వీల్లేదు. ఏ దానికుంది? మీరనేది ఏందంటే 10 ఇయర్స్ ఏదైతే లిమిటేషన్ ఉందో, అది పొలిటికల్ రిజర్వేషన్స్‌కి 10 ఇయర్స్ లిమిటేషన్. పొలిటికల్ రిజర్వేషన్స్ మనకి అంటే ఎస్సీలకి, ఎస్టీలకి 1935 యాక్ట్ ప్రకారంగా వచ్చినాయి. 1935 యాక్ట్‌లో గాని, పూనా ఒప్పందంలో గాని ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వాటిని రివ్యూ చేయాలి. అది ఆ రివ్యూలో, ఆ ప్రోగ్రెస్‌లో ఒకవేళ వెనకబడి ఉన్నారు అని గనక ఆ రిపోర్ట్ చెబితే, పార్లమెంటు 10 సంవత్సరాలు ఎక్స్‌టెండ్ చేయొచ్చు. ఒకటి. కాన్స్టిట్యూషన్‌లో మళ్ళీ ఏముందనంటే, ఈ సెంట్రల్ ఎంప్లాయ్‌మెంట్ ఉందిగా మనకి యూపీఎస్‌సి లాంటివి. యూపీఎస్‌సి, స్టేట్ కమిషన్స్ ఇట్లాంటివి ఉన్నాయి కదా! ముఖ్యంగా యూపీఎస్‌సికి సంబంధించిన ఒక క్లాజ్ ఉన్నది. ఆర్టికల్ 335, 336 సంథింగ్ అదేదో ఉంది. దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అవి ఫండమెంటల్ రైట్స్ కింద ఇయ్యలే అది. మీరేం అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే 10 ఇయర్సే అన్నారు కాబట్టి రిజర్వేషన్స్ ఇంకెంత కాలం. మేమేమంటున్నాం పొలిటికల్ రిజర్వేషన్స్ దమ్ముంటే తీసేయండి. ఈ జాయింట్ ఎలక్టరేట్స్ వద్దని చెప్పిండు అంబేద్కర్. 85% మంది ఇతరులు ఏస్తే గెలిచే దళితుడు లేదా గిరిజనుడు, ఆ 85% మంది ప్రజల కోసం పని చేస్తాడు తప్ప 15% ఓట్ల కోసం పని చేయడు గదా! కాబట్టి మాకు అవసరం లేదని అన్నాడు అంబేద్కర్. మరి ఎందుకు 10 సంవత్సరాలుగా పోయి 70 సంవత్సరాలు ప్రతి 10 ఏళ్ళకొకసారి ఎక్స్‌టెండ్ చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళ రాజకీయ అవసరం ఉంది గాబట్టి. నేనేమంటున్నా అంటే అసలు కాన్స్టిట్యూషన్‌లో మీరు ఏ ఫండమెంటల్ రైట్‌ని అబ్రిడ్జ్ చేసే ప్రొవిజనే లేనప్పుడు ఇంకెంతకాలం అనే ప్రశ్న అడగడమే అనవసరం. రెండోది అడిగేవాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ని విత్‌డ్రా చేసుకోండి. మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలని పోరాడతారు. పోరాడకుండానే పొందుతారు. పొందిన దాన్ని అంతకంటే ఎక్కువ అనుభవిస్తారు. మళ్ళీ వచ్చి ఎస్సీ, ఎస్టీల, బీసీ మీదల మీద మాట్లాడతారు. వుమెన్ రిజర్వేషన్ 33% తీసుకుంటారు. అప్పర్ కాస్ట్ వుమెన్ కూడా క్లెయిమ్ చేస్తది. మళ్ళా ఆమె వచ్చి రిజర్వేషన్‌కి వ్యతిరేకంగా మాట్లాడతది. ఇది ప్రిజుడీస్ యాక్చువల్‌గా. అవగాహన రాహిత్యం వల్ల ఏర్పడ్డ ఒక ధోరణి. ఇది ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగుతదనంటే, దళితులు తెల్లబట్టలేసుకున్నంత కాలం, మహిళలు స్వేచ్ఛగా తిరిగినంత కాలం, గిరిజనులు తలెత్తుకొని బతికినంత కాలం, బీసీలు మాకు రాజ్యాధికారం కావాలన్నంత కాలం,
ఈ రిజర్వేషన్లు ఇంకెంత కాలం అనే మాట, ఈ ప్రశ్న వస్తూనే ఉంటది. పాత ప్రశ్నలకి పాత సమాధానాలే ఉంటాయి. ముస్లిమ్స్ బీసీల, ఎస్సీల లేదంటే మైనారిటీల, ఎందుకంటే దే గెటింగ్ బోత్ బెనిఫిట్స్. ఇటు బీసీ, ఎస్సీ, ఎస్టీగా ఉన్నా కూడా వాళ్ళకి స్కీమ్స్ కానీ పథకాలు వాళ్ళకు ఎలిజిబుల్, అండ్ మైనారిటీ స్కీమ్స్కి కూడా వాళ్ళు ఎలిజిబుల్. సో దానివల్ల బహుజనుల కానీ ఎస్సీల కానీ వాళ్ళ ఫలితాలు వాళ్ళు పొందుతూ ఉన్నారు. అదొక క్వశ్చన్ సార్. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కూడా చాలా వివక్ష. అంటే మనకు ముస్లిమ్స్ కనుక పెడితే వాళ్ళకు చాలా అక్కడ మనకు రిజర్వేషన్స్ లేవు, ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, చాలా విషయాల్లో. ఇంకా అది మనకు మీకు తెలిసిందే డీటెయిల్స్. సో ఇలాంటి వివక్ష అక్కడ ఉంది. అక్కడ రిజర్వేషన్స్ కూడా లేవు. సో మనం బీసీ, ఎస్సీ, మైనారిటీస్ అని మనం వెళ్తూ ఉన్నాం, కానీ వాళ్ళ ఇన్స్టిట్యూట్స్లో మనకు సీట్స్లో వాళ్ళకేం ఇది లేదు, మానిటరీ. మిగతా మనం స్కూల్ పెట్టాలంటే చాలా రూల్స్ అడ్డు వస్తున్నాయి సార్. సో ఈ 2 క్వశ్చన్స్కి 2 ప్రశ్నలు చాలా ముఖ్యమైన ప్రశ్నలే. వాటిని మళ్ళీ మళ్ళీ పదే పదే చర్చించాల్సి వస్తుంది. ఇది కూడా చాలా కాలంగా చర్చలో ఉన్న ప్రశ్నలే. నేనేమంటున్నానంటే బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ అనేది కులం కాదు, కులాల సమాహారం. ఎవరైనా ఏ కులంలో ఉన్న వాళ్ళైనా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడి ఉంటే ఆ కులాలని తీసుకొచ్చి బీసీలో కలిపే ఒక ప్రొవిజన్ ఉంది. అందువల్ల అప్పర్ కాస్ట్‌లో కూడా ఎవరైనా వెనుకబడి ఉన్నారని నిజంగానే భావిస్తే వాళ్ళని కూడా తీసుకొచ్చి బీసీలో పెట్టొచ్చు. ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎడ్యుకేషనల్లీ వీకర్ సెక్షన్స్. మోడీ కూడా అందులోకి వచ్చేయండి. సో అందువల్ల ఏ కమ్యూనిటీ, అది హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్స్ అయినా, ఎనీ రిలీజియన్, నిజంగానే ఆ సెక్షన్ ఒక సెక్షన్ కనుక వెనుకబడి ఉన్నది అని ప్రభుత్వము గుర్తిస్తే వాళ్ళని తీసుకొచ్చి బీసీ కేటగిరీ కింద పెట్టే అవకాశం ఉన్నది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ కింద పెట్టాలని అంటే దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. అన్‌టచబిలిటీ, తర్వాత ట్రైబల్ క్యారెక్టర్స్, అవి వేరే, అందులో ఫిట్ గారు. కానీ ముస్లిమ్స్ విషయంలో అందరూ ముస్లిమ్స్ అప్పర్ కాస్ట్ ముస్లింలు గారు. ఇస్లాంలో కూడా బై డాక్ట్రిన్ క్యాస్ట్ లేదు, బట్ సోషల్ ప్రాక్టీసు క్యాస్ట్ ఉంది అక్కడ. లద్దాఫీ, బోరేవాలా, దూదేకుల, చాలా చాలా కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి ఇస్లాం తీసుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళని అట్లా ఒక సెకండ్ అంటే ముస్లిమ్స్లో కూడా ఒక హైరార్కీ ఉంది, అది ప్రాక్టీస్లో ఉంది. నమాజ్ దగ్గర సేమే కానీ మ్యారేజెస్ దగ్గర అది కనిపిస్తుంది. అది హైదరాబాద్లో ఉన్న కొంతమంది ముస్లింలు ఒప్పుకోరు, కానీ గ్రామాల్లో ఉన్న దూదేకులోళ్ళు మేము వేరేనే చెప్తారు. అందుకని ఆ హైరార్కీ ఎక్కడైతే ఉన్నదో వాటిని ఐడెంటిఫై చేసి బీసీలో ఒక గ్రూప్ కింద పెట్టడం అనేది జరిగింది. యాజ్ ఎ ఓల్డ్ ముస్లిం అన్న ఒక గుర్తింపు తోటి రిజర్వేషన్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదు అని చెప్పి ఇక్కడ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అది అన్కాన్స్టిట్యూషనల్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 స్టార్ట్ అయ్యేదే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అని స్టార్ట్ అవుతుంది. మతము, కులము, ప్రాంతము, జెండరు, భాషలతో నిమిత్తము లేకుండా అని స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రిలీజియన్. అలాంటప్పుడు నీకు మతం ప్రాతిపదికన రిజర్వేషన్ ఎందుకు ఇవ్వకూడదు? ఒకటి, యాక్చువల్గా మతాల ప్రాతిపదికనే రిజర్వేషన్ వచ్చింది. కమ్యూనల్ రిప్రజెంటేషన్ అని 1932లో వచ్చింది. కమ్యూనల్ రిప్రజెంటేషన్, అది మతాల ప్రాతిపదికనే ఈ దేశంలో ఒక పార్లమెంటరీ డెమోక్రసీ నిర్మాణం అయింది. ఆ చరిత్రనంతా వదిలేసి కొత్త చరిత్ర మాట్లాడుతూ ఉంటారు వీళ్ళంతా. అసలు ఈ కాన్స్టిట్యూషన్ ఒక ఎవల్యూషన్ కదా. 1935 సెకండ్ ఇండియా యాక్ట్కి కంటిన్యూషనే 1950 కాన్స్టిట్యూషన్. అది ఏ ప్రాతిపదికన నిర్మాణం అయింది? 1935 కమ్యూనల్ రిప్రజెంటేషన్ ప్రాతిపదికన. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, ఆంగ్లో ఇండియన్స్, వీళ్ళకి మతాల ప్రాతిపదికన, మత జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ఇవ్వడం అనే ఒక కలోనియల్ డెమోక్రసీలోంచే మన ఇండియాలో పార్లమెంటరీ డెమోక్రసీ, మోడర్న్ డెమోక్రసీ ఎవాల్వ్ అయింది కదా. మరి అప్పుడు కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది, అప్పుడు కూడా హిందూ మహాసభ వ్యతిరేకించింది. కానీ కాన్స్టిట్యూషన్ రాసే కాలంలో జరిగిన పార్టీషన్ మూలంగా, భారతదేశ విభజన వల్ల ఆల్రెడీ పాకిస్తాన్ అనేది మతం ప్రాతిపదికన ఏర్పడ్డది కాబట్టి
మళ్ళా మీరు మతం ప్రాతిపదికన ఈడ రిజర్వేషన్ అడగకూడదు అని ఆగస్టు 26, 27, 1947 నాడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో జరిగిన డిబేట్స్‌లో ఒక బెదిరింపు సర్దార్ వల్లభాయ్ పటేలు, నెహ్రూ వీళ్ళంతా ముస్లింలకి, క్రిస్టియన్‌లకి, ఆంగ్లో ఇండియన్‌లకి, సిక్కులకి జారీ చేయడం వల్ల వాళ్ళకు 100 సంవత్సరాల నుంచి వచ్చిన ముస్లింలకి ఫస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఫస్ట్ రిజర్వేషన్. ఆ రోజు అంబేద్కర్ చెప్పాడు కాన్స్టిట్యూషన్‌లో. ముస్లింలు 100 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న రిజర్వేషన్‌ని ఇవాళ కోల్పోయారు. వాళ్ళే స్వచ్ఛందంగా వదులుకున్నారు ఆ రోజు. అంబేద్కర్‌ని కూడా వదులుకోమంటే ఐ హావ్ నో హోమ్ ల్యాండ్. ఐ హావ్ మై ఓన్ పీపుల్ అన్నాడు అంబేద్కర్. ఆన్ రికార్డ్. నాకు దేశం కాదు ముఖ్యం. నా జాతి ప్రజలు నాకు ముఖ్యం కాబట్టి నాకు రిజర్వేషన్ ఉండాల్సిందే అనడం మూలంగా ఎస్సీ, ఎస్టీలకు వచ్చింది. అందువల్ల మతం ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తే అసలు ఈ చిక్కులన్నీ పోతాయి నా 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 దృష్టిలో. స్కీమ్స్‌లో ఏవైనా జరిగితే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏవైనా మిస్టేక్స్ ఉంటే అది సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్‌ని నేనేమంటున్నానంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్‌ని ఆ పర్టిక్యులర్ కమ్యూనిటీకి ఆపాదించొద్దు. అడ్మినిస్ట్రేషన్ నిజంగా ప్రభుత్వము దాన్ని సరిచేయాలనుకుంటే చేయొచ్చు. దాని ఆ తప్పుని లబ్ధిదారుడి మీద రుద్దుతున్నారు. తప్పు చేసేది ప్రభుత్వం అయితే బెనిఫిషియరీ దానికి బాధ్యుడని అంటున్నారు. మీరు ముస్లింలు కాబట్టి మీరు అది పొందుతున్నారు అని అంటున్నారు. దాన్ని కరెక్ట్ చేసుకునే బాధ్యత ప్రభుత్వానిది. ఒకవేళ అలాంటివి ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉంటే. ఉంటే అది మార్చుకోవచ్చు. ఏముంటది దానికి? ఎస్. జై భీమ్ సార్. ఈ క్వశ్చన్ మేడంకు మీకిద్దరికి. అయితే మీరు మాట్లాడుతూ బహుజన తెలంగాణ రావాలంటే, సామాజిక న్యాయం జరగాలంటే, సాంస్కృతికంగా కూడా మార్పులు జరగాలనేది మెయిన్ కాన్సెప్ట్ని చెప్పారు. నిజానికి ఇంతసేపు పాస్ట్‌ది అయింది. ఇప్పుడు ప్రజెంట్‌కి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలందరూ జై శ్రీరామ్, జై హనుమాన్, శివాజీని కూడా కాషాయం చేశారు. మనం పోయి యాంటీ నార్త్ ఇండియా, గో బ్యాక్ నార్త్ ఇండియా అనే పదాన్ని ఎలా చెప్పగలుగుతాం? వాళ్ళకి ఎలా అర్థమయ్యే విధంగా చెప్పొచ్చు? అంటే మనోళ్ళే అసలు నాకు ఇంకో క్వశ్చన్, అసలు ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు హిందువులా కాదా? ఇంకొకటి, గో బ్యాక్ మార్వాడి మూమెంట్ చాలా స్ట్రెంగ్తన్ అయింది, చాలా మూమెంట్గా వచ్చింది, ఎందుకు డ్రాబ్యాక్ అయిపోయింది? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరుతున్నాను. అంటే మనోళ్ళు ఇంకా నెల నెలకు చూసుకుంటే అంటే ప్రతి దగ్గర పండగలు, జాతరలు, మళ్ళీ తర్వాత దేవుడు, మూఢనమ్మకాలలో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళకు ఈ యాంటీ నార్త్ ఇండియా, గో బ్యాక్ నార్త్ ఇండియా అనేది ఎలా అర్థమవుతుంది? సో, మేము ఈ లోకల్ బిజినెస్ స్థానిక వ్యాపారుల రక్షించాలని, వ్యాపారాల్ని రక్షించాలని మార్వాడి వ్యతిరేక ఉద్యమం చేసినప్పుడు స్పందించిన వాళ్ళు ఎవరో తెలుసా? ద సో కాల్డ్ మోర్ రిచువలిస్టిక్ రిలీజియస్ కమ్యూనిటీసే. లైక్ కోమట్లు, అదేవిధంగా విశ్వకర్మలు మా ఉద్యమానికి స్పందించారు. వాళ్ళు ర్యాలీలు చేశారు. విశ్వకర్మలు సుమారు 20 మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. వాళ్ళు ఎక్కువగా ఆర్ఎస్ఎస్, బీజేపీకి సపోర్టర్స్. హైదరాబాదులో వాళ్ళకి తెలిసినప్పటి నుండి ఆర్ఎస్ఎస్‌కి సపోర్ట్ చేసిన కోమట్లు ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్‌కి వచ్చి ఆర్ఎస్ఎస్ మాది, బీజేపీ మాది అని అనుకున్నాము. కానీ ఈరోజు మాకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతున్నారు అని చెప్పి ఏడ్చారు వాళ్ళు. రిజైన్ చేసి వచ్చారు. ఆ ఆర్గనైజేషన్స్ నుంచి బయటకు వచ్చిర్రు వాళ్ళు. అందుకని ఉపాధి అనేది చాలా పెద్ద అంశం. వాళ్ళకి దేవుడు, మతము అయన్నీ ఇంపార్టెంటే. కానీ తన జీవనోపాధి కోల్పోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు తనని తాను కాపాడుకోవడానికి తన సొంత తల్లిదండ్రులతో కూడా పోరాడతాడు కదా! సహజమైన విషయం అది. అందువల్ల ఇంకొక పాయింట్ ఏందనంటే, మనది బహుజనవాదము, నాస్తికవాదము కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బహుజనవాదంలో రేషనలిజం ఉంటది. అంత మాత్రాన మనం అందరం ఎథీయిస్టులుగా ఉండాల్సిన అవసరం లేదు. బొట్టు పెట్టుకున్న వాళ్ళని, బోనం ఎత్తుకున్న వాళ్ళని, పండుగ చేసే వాళ్ళని, దేవుడిని నమ్మే వాళ్ళని
ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అప్పచెప్పడం ఏందండి? అసలు బహుజనవాదము చేసిన అతిపెద్ద తప్పు ఇదే. కమ్యూనిస్టులు చేసిన తప్పు కూడా అదే. అందుకని ఒక కామన్ మ్యాన్‌కి ఒక స్పిరిచ్యువల్ లైఫ్ ఉంటది. ఆ స్పిరిచ్యువల్ లైఫ్‌ని చూసి భయపడొద్దు మనం. ఆ స్పిరిచ్యువల్ లైఫ్ కూడా లేకపోతే ఆడు చచ్చిపోతాడు. తీవ్రమైన ఇక్కట్లు, కష్టాలు, కన్నీళ్లలో ఉన్న ఒక వ్యక్తికి మనం ఎలాగూ సపోర్ట్‌గా లేము. ఎవరు సపోర్ట్‌గా లేరు. అందువల్ల వరదలో కొట్టుకుపోయేవాడికి ఒక బొక్కలు పడ్డ ఏదైనా బెలూన్ దొరికినా సరే, ఒక ఒక దుంగ దొరికినా సరే దాన్ని పట్టుకొని ఈదాలని చూస్తాడు బయటపడడానికి. మతం కూడా అలాంటిదే. అందువల్ల మతంలో కూరుకుపోయారు అననంటే, దాని నుంచి బయటపడడానికి మనం ఏమి ప్రయత్నం చేయట్లేదని అర్థం. రెండోది, వాళ్ళని చూసి వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. జై శ్రీరామ్ అన్నంత మాత్రాన వాళ్ళు మనకేం వ్యతిరేకం అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ తోటి సంబంధం లేకుండా రాముడిని పూజించేవాళ్ళు, కృష్ణుడిని పూజించేవాళ్ళు అన్ని పార్టీలలో ఉన్నారు. మన ఇళ్లలో కూడా ఉంటారు. సో, భక్తి వేరు, ఆధ్యాత్మికత వేరు, రాజకీయం వేరు. ఆ రెండిటిని మిక్స్ చేసి మాట్లాడుతున్నారు కాబట్టే వాళ్ళు సక్సెస్ అవుతా ఉన్నారు. ఆ రెండిటిని మిక్స్ చేస్తూ మనం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం కాబట్టి మనం దూరం అయితా ఉన్నాం. అక్కడే శూద్ర ఆధ్యాత్మికవాదం అనేది బలమైన పాయింట్ మనకి. బ్రాహ్మణికల్ ఆధ్యాత్మికవాదానికి, శూద్ర ఆధ్యాత్మికవాదానికి ఉన్న తేడా ఏంటి? శూద్ర ఆధ్యాత్మికవాదం బసవేశ్వరుడి నుంచి మొదలుకుంటే అక్కమహాదేవి, దున్న ఇద్దాసు వరకు, యోగి వేమన వరకు ఈక్వాలిటీని ప్రపోజ్ చేశారు వాళ్ళు. అది ఒక వ్యక్తీకరణ రూపం. ఆ రోజు ఇలా మోడర్న్ రాజకీయ వ్యవస్థ లేదు కాబట్టి వాళ్ళు ఆధ్యాత్మిక రూపంలో భక్తి మార్గం ద్వారా సమానత్వాన్ని బోధించారు. బ్రాహ్మణికల్ స్పిరిచువలిజంలో హైరార్కీని కాపాడడమే బ్రాహ్మణికల్ స్పిరిచువలిజం యొక్క ప్రధానమైన ఉద్దేశం. అందువల్ల దానికి పాలక వర్గాల మద్దతు ఉంటుంది. శూద్ర ఆధ్యాత్మిక వర్గం ప్రజలది, అది పీడిత ప్రజలది. మనది శూద్ర ఆధ్యాత్మికవాదంగా ఉండాలి. బుద్ధిజము, జైనిజము, సిక్కిజము, ఇంకా రకరకాలైనటువంటి కల్టులు చాలా ఉన్నాయి కదా! అవన్నీ కూడా ఏదో ఒక మేరకు ఈక్వాలిటీ కోసం ప్రయత్నం చేసేవి. వాటిని మనం ఎంకరేజ్ చేయాలి. మీరు ప్రపంచంలో మతం లేని సమాజాన్ని నిర్మించలేరు. ఉన్న మతాన్ని డెమోక్రటైజ్ చేయడానికి ప్రయత్నం జరుగుతది. అదే సంస్కరణోద్యమంగా మారుతది. మతాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అయితే ఆ మతం ఎగాలిటేరియన్ మతం అయ్యి ఉండాలి అనేది మన అభిమతం. అంటే ఐ థింక్ మీరన్న ప్రశ్న బేసికల్లీ హిందూయిజ్ అయిపోతున్న దాని గురించి అనుకుంటా. ఎందుకంటే మనము ఇప్పుడు సమ్మక్క సారక్క కంప్లీట్లీ హిందూయిజ్డ్, ఓకేనా. తర్వాత ఈ బోనాలు అంటే వాళ్ళు జిల్క చెప్పినట్టు అటు నుంచి వస్తున్నారు, హిందూయిజ్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ శూద్ర భావనలతో ఉండే ఇప్పుడు దసరాలు వచ్చినాయి, మొత్తం కాళికా దేవి అవి వచ్చినాయి. అది అసలు తెలంగాణకు సంబంధమే లేదు. తెలంగాణ ఎల్లమ్మ దేవతలకి మనం చేసే బతుకమ్మలకి ఆ కాళికా దేవి విగ్రహాలు ఎందుకు వస్తున్నాయి అనేది సంబంధం లేదు. దట్ ఈస్ ఐ థింక్ మీరు అన్నది అటు పొలిటిసైజ్ అవుతూ హిందూ పాలిటిక్స్లోకి ఈ శూద్రం ఫెస్టివల్స్ని, శూద్ర వీటిని మనం అటువైపు పోతున్న దాన్ని ప్రశ్నించాలి తప్పితే. కాకపోతే జిలకర చెప్పినంత డివిజన్ మన ప్రజలకి అర్థమయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు. జై శ్రీరామ్ అనేది నాకు అసలు గత కొన్ని సంవత్సరాలుగా హనుమాన్ జయంతి వస్తుందంటే భయం వేస్తుంది. ఏమి వెహికల్స్, ఏమి జెండాలు మొత్తము. అంటే ఎవ్రీ ఇయర్ నేను ఎందుకో ట్రైబల్ స్టడీస్లో భాగంగా శ్రీశైలం వెళ్తా శివరాత్రి రోజు. అండ్ ఐ సీ హ్యూజ్ నెంబర్ ఆఫ్ దళిత్ బహుజన్స్, ఆరెంజ్ బట్టలు అవి. అసలు యాక్చువల్గా ఏదో పాపం ట్రైబల్స్ వచ్చి శివుణ్ణి పూజించుకునే పండగ అది. అక్కడ ఇప్పుడు అది ఏం లేదు, మొత్తం కంప్లీట్లీ మారిపోయింది. అంటే ఈ చదువు సంధ్యలు లేకుండా అందులో పడి కొట్టుకుంటూ పోయే వర్గం గురించి మీరు వర్రీ అవుతున్నారని నాకు అర్థమవుతుంది. కానీ బట్ జిల్కలు చెప్పింది కంప్లీట్లీ డిఫరెంట్. మన జాతరలు అవన్నీ ఈగాలిటేరియన్. తెలంగాణలో బతుకమ్మలు, బోనాలు, పబ్లిక్ ఫెస్టివల్స్ ఉంటాయి తప్పితే ఈ సత్యనారాయణ వ్రతాలు, ఇంకేదో వ్రతాలు ఈ ఒకరు కూర్చొని చేసుకునే ఏమి ఉండవు. అంటే ఇది యాక్చువల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫోక్ కల్చర్, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ అవన్నీ రుద్దబడుతున్నాయి. దానిని మనం ఎడ్యుకేట్ చేయగలిగితే ఐ థింక్ పెద్దల అమాస రోజు కూడా బాపనైనా రాడు. సో అదొకటి మనం గుర్తు. యా, సో అనిల్, యా
సార్ డాక్టర్ సార్ లైక్ తను ఫస్ట్ రేజ్ చేశారు అండ్ క్విక్ వెరీ ప్రిసైజ్. Sujata madam mentioned about during our conversation SIR. In this context, and also you mentioned madam, those are raising voice support of the Mali section people, and those are raising, they are speaking about the largest of the public. So in this context, how much conscious need about this CSR, SIR? ఎస్ఐఆర్ కదా. ఇప్పుడే మామూలుగా ఎలిట్ దాంట్లో కొంచెం చదువుకున్న వాళ్ళు, మురళీ సార్ వాళ్ళు కొంచెం ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఎస్ఐఆర్ అని అంటే కేవలం ఓటు ఉన్నాడా లేదా, 2000 లాస్ట్ ఎంపీ ఓటు వేయకపోతే కూడా వాడు లేడు. ఈ లేకపోవడం అనేది చాలా ఇది జరుగుతుంది. ఫస్ట్ ఎస్ఐఆర్ని గ్రామాన తీసుకెళ్ళి, అంటే ఎక్కువగా ముస్లిమ్స్ ఎక్స్క్లూడ్ అవుతున్నారు అన్న విషయం అర్థమవుతుంది. చాలామందికి పాపం ఓటు అవగాహన లేక వేయని వాళ్ళు, రకరకాల అంటే ప్లేసెస్ మారుతున్న వాళ్ళు కదా. ఇప్పుడు ఈ గ్రామాల్లో పట్టణాల్లో అంతా హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నారు పాపం. అక్కడ ఓటు ఉండదు, ఇక్కడ అడ్రస్ ఉండదు. సో దీన్ని అవగాహన పెంచాలనంటే దాని వెనక ఉన్న రాజకీయాలు ఈ పెద్ద సార్కి ఎక్కువ అర్థమవుతాయి. జీలకర్ర తీసుకొని తిప్పితే ఆ ఎస్ఐఆర్ అనేది చాలా కుట్రపూరితంగా జరుగుతున్న ఇది. డిస్కషన్సే, మనం డిస్కషన్స్ పెట్టాలంటే ఇప్పుడు యువతని, ఇప్పుడు మేము సెల్ ఫోన్లు ద్వారా చదువుకుంటారా అంటే ఆ సెల్ ఫోన్ లాక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు యూత్ని ఎక్కువ చేయాల్సిన అవసరం. నాకు ఇంకొక వర్రీ యాజ్ అ టీచర్, పీజీ ఎంట్రన్స్లు మగపిల్లలు రాయట్లేదు. ఐఎమ్ సో మచ్ వర్రీడ్. అసలు కొన్ని సబ్జెక్టులు అయితే ఆడపిల్లలు తప్ప మగవాళ్ళు లేరు. అసలు వీళ్ళు నిజంగా అందరు ఇంజనీరింగ్కి పోతున్నారా, లేకపోతే ఇంకెక్కడికన్నా పోతున్నారా? మామూలుగా ఈ కామర్స్లు, బిజినెస్ మేనేజ్మెంట్లో కూడా తగ్గిపోయింది. అసలు లాంగ్వేజెస్ అయితే అబ్సల్యూట్లీ నో. సో ఐఎమ్ వర్రీడ్ దట్ తెలంగాణలో యూత్ ఆర్ కంప్లీట్లీ డీరైల్డ్. ఎక్కడో ఈ పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో మీలాగా ఉండే పిల్లలు తప్పితే గ్రామాల్లో, మండలాల్లో ఉన్న పిల్లలు అసలు దారి తప్పి పోతున్నారు. వాళ్ళని తీసుకొచ్చి పాలిటిక్స్లో కూర్చోబెట్టి చేసే బదులు అట్లీస్ట్ అంబేద్కర్ రైట్స్ కొంతమంది, లెఫ్టిస్టులు కొంతమంది, వీళ్ళని కొంచెం ఆర్గనైజ్ చేస్తే మనకి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఎస్ఐఆర్ని రెజిస్ట్ చేయలేము కానీ కనీసం ఆపొచ్చు అనుకుంటా కదా. ఒక్క పాయింట్ ఏంటంటే ఎస్ఆర్ మీద దట్ వీళ్ళు ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్లో ఎస్ఆర్ బాగా ఇంప్లిమెంట్ చేసినప్పుడు సుప్రీంకోర్టు పోయారు, వాళ్ళ పౌర సంఘాలు పోయారు, ఓటు హక్కు పోయిన వాళ్ళు పోతే సుప్రీంకోర్టు ఏమన్నది, ఇప్పుడు ఈ ఓటు వేయకండి పర్లేదు, కానీ నెక్స్ట్ టైం మీరు మళ్ళీ అప్లై చేసుకోండి, అప్పుడు మీకు ఓటు హక్కు వస్తుంది, కానీ ఇప్పుడు ఏం చేయలేమని చేతులు ఎత్తేసింది. ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే, ఇప్పుడు ఎస్ఐఆర్లో నీ పేరు లేకపోతే నెక్స్ట్ టైం ఓటు వేస్తావు లేదా నాకు తెలియదు, కానీ నీకు ఇప్పుడు సిటిజన్ కాదు అంటుంది. అంటే నువ్వు వెల్ఫేర్ స్కీమ్స్ కి ఎలిజిబుల్ కాదు. ఎస్ఐఆర్లో నీ పేరు లేకుంటే నాట్ జస్ట్ నీ ఓటు ఒక్కటే పోదు, ముందేమన్నారు, నువ్వు డౌట్ఫుల్ ఓటర్, ఎవరు డౌట్ఫుల్ ఓటర్ కాబట్టి నువ్వు డౌట్ లిస్ట్లో పెడతా, నెక్స్ట్ టైం మీరు ఓటు వేసే హక్కు నేను ఆ ప్రాసెస్ ఉంటుందని చెప్పాను. కానీ మీ స్కీమ్స్ పోతాయి, మీరు అసలు సిటిజన్సే కాదని చెప్పలే. కానీ ఇప్పుడు కొత్త జీవోలు ఏమొచ్చిందంటే బీజేపీ ప్రభుత్వంలో, ఓకే మీ పేరు ఎస్ఆర్లో లేకుంటే మీరు స్కీమ్స్ కి ఎలిజిబుల్ కాదు. అయితే ఇప్పుడు మన ప్రజల దగ్గరికి పోయి మీ స్కీములు పోతాయి అంటే ఎక్కువ అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు ఓటక్కి పోతుంది అంటే ఓటక్కి ఏముంది, అదొక మిత్ అనుకుంటారు వాళ్ళ ఎక్స్పీరియన్స్. ఆల్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఫ్రీడమ్ మనకి ఏదైతే రాజ్యాంగం ఇచ్చిందో అవన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు. అయితే అదన్నీ వాస్తవము. నేను చెప్పేది ఏంటంటే వెస్ట్ బెంగాల్లో కావచ్చు, మిగతా చోట్ల రిడ్రెసల్ మెకానిజం అనేది ఆల్టర్నేటివ్గా తయారు చేసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ అది చేసుకోకపోతే నిజంగానే అనుకున్నంత నష్టం జరుగుతుంది. కేవలం మనం ఐడియాలజికల్గా దాని కాన్సిక్వెన్సెస్ విషయాలు చర్చిస్తున్నాం కానీ ఆ నష్టాన్ని ఆపడానికి మనం ప్యారలాల్గా ఒక మెకానిజాన్ని క్రియేట్ చేయాలి. దాంట్లో లాయర్ల పాత్ర చాలా ముఖ్యం, అట్లాగే సివిల్ సొసైటీ పాత్ర చాలా ముఖ్యం. సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందు ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు ఒక ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చింది. దాంట్లో 1,69,00,000 మంది ఓట్లు డౌట్ఫుల్ ఓట్లుగా మారినాయి, అంటే అండర్ లాజికల్ డిస్క్రిపెన్సీస్ అని చెప్పింది. అందులో ఉన్న ఏంటి లాజికల్ డిస్క్రిపెన్సీస్ అంటే, వాళ్ళు ఒక పారామీటర్గా తీసుకున్న ఓటర్ లిస్టులో పేరు లేని వాళ్ళు, ఏజ్ టాలీ కాని వాళ్ళు, స్పెల్లింగ్ టాలీ కాని వాళ్ళు,
చనిపోయిన వాళ్ళు, లేదనంటే ఒక చోటు నుంచి మరొక చోటికి పోయిన వాళ్ళు, వీళ్ళందరినీ వాళ్ళు లాజికల్ డిస్క్రిపెన్సీస్ కింద పెట్టి మాసివ్‌గా కొన్ని లక్షల ఓట్లు తీసేసారు. సేమ్ అదే పరిస్థితి మన తెలంగాణలో గూడా రాబోతున్నది. దాన్ని అడ్రెస్ చేయడానికి మనము ఒక పెద్ద స్కేల్ మెకానిజాన్ని క్రియేట్ జేయాల. అయితే దీంట్లో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకి ఒక రిక్విజిషన్ పెట్టింది. ప్రతి రాజకీయ పార్టీ ఇందులో ఇన్వాల్వ్ అయితే మా పని ఇంకా ఈజీ అయితదని. ఎందుకంటే ఓటర్లందరూ ఆ పార్టీల ఓటర్లే గదా! అందుకని ఆ పార్టీలు వాళ్ళ ఓట్లను కాపాడుకోవడానికి చాలా విజిలెంట్‌గా ఉండాలి. మమతా బెనర్జీ ఎంత విజిలెంట్‌గా ఉన్నా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసిర్రక్కడ. ఇక్కడ అన్ని పార్టీలు గనుక విజిలెంట్‌గా ఉండి, సివిల్ సొసైటీ విజిలెంట్‌గా ఉంటే మనం చెయ్యొచ్చు. అయినా గూడా లాజికల్ డిస్క్రిపెన్సీస్‌ని మనం ఆపడం ఎలాగో ఇప్పటికి తెలియట్లేదు. 2002 ఓటర్ లిస్ట్‌ని తెలంగాణలో ఎస్ఐఆర్‌కి ప్రామాణికంగా తీసుకున్నారు. దాంట్లో పేరున్న వాళ్ళే ఓటర్లు. లేదా లేని వాళ్ళు ఆ తర్వాత పుట్టిన వాళ్ళు ఇక్కడే పుట్టినట్టు, వాళ్ళ పూర్వీకులు ఇక్కడే ఉన్నట్టుగా ఆధారాలు చూపెట్టాలి. అంతకు ముందున్న వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే 2002లో వాళ్ళ ఓటు ఉంటది. 2002లో ఓటు కోల్పోతే గనక కష్టం ఒకటి. మొన్న హైదరాబాద్‌లో సర్వే జరిగింది. ఓటర్ మ్యాపింగ్ జరిగింది. ఓన్లీ 40% ఆఫ్ ది హైదరాబాదీస్ ఆర్ ఓటర్స్. ఎందుకంటే 2002 లిస్ట్ ప్రకారంగా పోయి సర్వేలు చేస్తే 60% ఓటర్లు లోకలోళ్ళు కాదు. అక్కడనేమో 2002 నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నాడు, స్థానికంగా ఉండట్లేదు కాబట్టి అని వాడు అక్కడ తీసేస్తాడు. ఇక్కడ నీకు ఓటున్నా గూడా నువ్వు 2002లో నీ ఓటర్ లిస్ట్‌లో పేరు లేదు కాబట్టి ఇక్కడ నువ్వు డౌట్‌ఫుల్ ఓటర్‌వే. అంటే అక్కడ ఓటు పోతది, ఇక్కడ ఓటు పోతది. మొత్తం ఈ హైదరాబాద్‌లో 1,39,00,000 ఓట్లున్నాయి. దాంట్లో 60% అంటే చూడండి మీరు. ఎన్ని ఓట్లు లాజికల్ డిస్క్రిపెన్సీస్ కింద పక్కకు పోతాయో. సో, దాన్ని అడ్రెస్ చేయటానికి చాలా పెద్ద మెకానిజం అవసరం. ఆ సీరియస్‌నెస్ రాజకీయ పార్టీలకు అర్థం అవ్వట్లేదు. లాస్ట్ టైము సిపిఐ భవన్‌లో, మగ్దుమ్ భవన్‌లో జరిగినప్పుడు నేను ఇదే ప్రతిపాదన పెట్టిన. ఇమ్మీడియేట్‌గా మనం అవేర్‌నెస్ క్యాంపులు పెట్టాలి. దానికోసం ఒక మెకానిజాన్ని క్రియేట్ చేయాలి. దీని మీద సెపరేట్‌గా పనిచేయడానికి ఒక పెద్ద ఎత్తున కార్యకర్తలు లేదా నాయకులతోటి మీటింగ్ పెట్టాలి అని అంటే చేద్దామన్నారు. అది పెండింగ్‌లో ఉంది. సో, నేనేమంటున్నానంటే ఇక్కడున్న మన మిత్రులైనా సరే ఒకసారి మీరు గూగుల్‌లో కొడితే ఎస్ఐఆర్ రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్‌లైన్స్ అన్నీ ఉన్నాయి. అట్లాగే బెంగాల్ ఎక్స్‌పీరియన్సెస్, తమిళనాడు ఎక్స్‌పీరియన్సెస్, ఉత్తరప్రదేశ్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మన చుట్టుపక్కల వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, ముందు మన ఓటు మనది నా ఓటైతే ప్రమాదంలో పడ్డది. ఎందుకంటే నాది 2002 ఎలక్షన్ ఓట్‌లో లిస్ట్‌లో నా పేరు జీలుకర్ర శ్రీనివాస అనుంది. అప్పుడు ఇంత సాఫ్ట్‌వేర్ డెవలప్ కాలేదు గదా! తెలుగు కొడితే ఓటొస్తే ఓటొచ్చేది అప్పుడు. సో, శ్రీనివాస అని పడ్డది. వాడేమంటాడు రేపు శ్రీనివాస కాదు, నువ్వు శ్రీనివాస్ అని ఉంటేనే నీది. శ్రీనివాస అంటే ఈయనెవరో? నాది డౌట్‌ఫుల్‌గా పడిపోతది. నేను ఇగ నామస్మరణ చేయాల. సో, మా సుజాతది కూడా పోతది. ఓటేయలేదు కాబట్టి అసలే పోతది ఇంకా. సో, మీ ఓట్లు కూడా భద్రం. ఎస్ఐఆర్ తోటి చాలా ప్రమాదం ఉంది. So, thank you. I think it's time to end. So, thank you one and all. And now I request Kaustav to propose to do vote of thanks and formally close the program.